హలో స్టూడెంట్స్. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతది? అనేది తెలుసుకుంటాం. బేసిక్‌గా చాలామంది స్టూడెంట్స్ సార్ మాకొక డెమో వీడియో పంపించండి సార్. మేము డెమో వీడియో చూసి మాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి అర్థమైతే దెన్ మేము ఎన్రోల్ అవుతాము అని అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం ఈ డెమో వీడియో చేస్తున్నాం బేసిక్‌గా. సో, ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అది ఎలా వాడతాం మనము? సో, అది ఎవరెవరికి సింక్ అవుతది? అండ్ చాలామంది ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు నేర్చుకోవచ్చు? ఎవరు నేర్చుకోవచ్చు? ఇలా చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. వాటన్నిటికి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతది. సో, ఇప్పుడు నా స్క్రీన్ మీద మీకు వాట్ ఈస్ ద కోర్స్ థట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది ఇక్కడ కనపడుతుంది. సో, మన కోర్స్ పేరేంటి? డిజిటల్ మార్కెటింగ్. సో, మనం ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఎలా నేర్చుకోవచ్చు అనేది మన కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఓకే. సో, ఇప్పుడు ఈ కోర్స్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి? అండ్ జాబ్స్ ఎలా ఉంటాయి? అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటది? అండ్ ఎవరెవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు? అనేది ఇందులో చెప్పి, అలాగే డిజిటల్ మార్కెటింగ్‌లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? అనేవి కూడా మనం ఈ వీడియోలో కవర్ చేస్తామనమాట. ఓకే. సో, ఫస్ట్ ఇప్పుడు మీకు నా స్లైడ్‌లో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కనపడుతుంది కదా! అక్కడ కింద నా పేరు కూడా ఉంటది. బాలాజీ మంచా అని. సో, మీకు ఒకవేళ నా గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే బాలాజీ మంచా అని ఒక్కసారి మీరు గూగుల్‌లో టైప్ చేసి, లేదా యూట్యూబ్‌లో టైప్ చేసి, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో టైప్ చేసి జస్ట్ గో త్రూ మై ప్రొఫైల్ ఆల్సో. సో దట్ మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారని మీకు ఒక ఐడియా ఉంటది. ఓకే. సో, మీరు ఒక్కసారి నా ప్రొఫైల్ కూడా చూడండి. సో దట్ నేను ఎన్ని రోజుల నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నాను. సో, నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చా రాదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తది. సో, లెట్స్ గెట్ ఇంటు టాపిక్ ఫస్ట్. ఓకే. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో, నా సెకండ్ స్లైడ్‌లో మీకు నా జర్నీ మీరు గూగుల్‌లో కొట్టేసి సెర్చ్ చేస్తే వస్తది. అక్కడ చూడొచ్చు మీరు. సో, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా బ్రాండ్‌కి గానీ, ఏదైనా ప్రోడక్ట్‌కి గానీ ఖచ్చితంగా మార్కెటింగ్ అయితే అవసరం గదా! సో, ఆ మార్కెటింగు ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళంటే, పేపర్‌లలో గానీ, లేకపోతే న్యూస్ ఛానల్స్‌లో గానీ, లేకపోతే ఆఫ్‌లైన్‌లో బ్యానర్స్ ఏయడం గానీ, పోస్టర్స్ ఏయడం గానీ, ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న 2025లో ఏంటంటే, యాస్ డిజిటల్ ఛానల్ అంటే మన మొబైల్ యూసేజ్ కానీ, మన ఇంటర్నెట్ యూసేజ్ కానీ, మన సోషల్ మీడియా యూసేజ్ కానీ పెరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. ఓకే. ఇప్పుడొచ్చే బ్రాండ్స్‌కి. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఒక బ్రాండ్‌ని గానీ, ఒక సర్వీస్‌ని గానీ, ఒక ప్రొడక్ట్‌ని గానీ, డిజిటల్ ఛానల్స్ లైక్ సోషల్ మీడియా ఛానల్స్, గూగుల్ ఇలాంటి ఛానల్స్‌లో మనం ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం, ఆ బ్రాండ్ ఉందని అందరికీ తెలిసేలా చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఛానల్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇలాంటివి. గూగుల్ ఛానల్స్ లైక్ గూగుల్, యూట్యూబ్ ఇలాంటివి. సో, ఇందులో ఒక బ్రాండ్ ఉంది అని చెప్పేసి మనం పదే పదే కనపడేలాగా చేయడం, పదే పదే మార్కెటింగ్ చేయడం, పదే పదే స్పాన్సర్డ్ క్యాంపెయిన్ చేయడం. దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అంటే మార్కెటింగ్ ఎ ప్రొడక్ట్ ఇన్ డిజిటల్ ఛానల్స్ టు రీచ్ మోర్ పీపుల్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్. సో, ఇప్పుడు మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయినా, ఏదైనా కంపెనీ ఫోన్ లాంచ్ చేస్తున్నా, ఏదైనా బ్రాండ్ కొత్తగా ఏదైనా అనౌన్స్ చేస్తున్నా, మనకెక్కడ కనపడతది? ఇంతకుముందంటే మనం ఏ న్యూస్ పేపర్‌లోనో ఎక్కడో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఖచ్చితంగా మనం ఫోన్‌లో మనకు అన్ని న్యూస్ తెలిసిపోద్ది. ఆ న్యూస్ అంతా ఎవరేస్తుంటారు? మీరు గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే మీకు కొన్ని వేల రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ అన్నీ ఎలా వస్తున్నాయి? ఓకే. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు సడెన్‌గా ఒక స్పాన్సర్డ్ క్యాంపెయిన్ వస్తది. ఆ క్యాంపెయిన్స్ ఎవరు పెడుతుంటారు? ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తుంటే మీకు స్కిప్పబుల్ యాడ్ అని, నాన్ స్కిప్పబుల్ యాడ్ అని ఇలా చాలా వస్తుంటాయి. అవెవరు చేస్తుంటారు? ఇవన్నీ చేసే వాళ్ళని ఒక డిజిటల్ మార్కెటర్ అంటారు. సో, మనమేమనుకుంటాం, యూట్యూబ్ వాడు, ఇన్‌స్టాగ్రామ్ వాడు యాడ్స్ పెడుతున్నాడు, వాడికి డబ్బులొస్తదనుకుంటాం. దట్ ఈస్ రాంగ్. ఒక డిజిటల్ మార్కెటర్ కూర్చొని ఆ బ్రాండ్‌కి ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాడు. సో, దానివల్ల ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ కానీ డబ్బులొస్తది. అది మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇస్తారో వాళ్ళకి మనం యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా ఈ పనులన్నీ చేసి పెడతాం. ఓకే. సో, ఓవరాల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా బ్రాండ్‌ని గానీ, ఏదైనా ప్రొడక్ట్‌ని గానీ వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, హార్డ్‌వేర్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కెమికల్ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ దే వాంట్ టు మార్కెట్ దేర్ ప్రొడక్ట్ ఆన్ డిజిటల్ ఛానల్స్ అది ఈమెయిల్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ప్లే స్టోర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఎందులో అయినా సరే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్‌ని మార్కెట్ చేసుకోవాలి, అందరికీ కనపడేలా చేసుకోవాలంటే ద ఓన్లీ వే ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? సో, చాలామంది ఇప్పుడు సార్ ఇదేమన్నా ప్రమోషన్సా? బయటికెళ్ళి ఏమన్నా మార్కెటింగ్ చేయాలా? ఇంటింటికెళ్ళి ఏదైనా అమ్మాలా? అని అనుకుంటారు. మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు. ఓకే. సేల్స్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్‌ని ఒకడు కొనుక్కునేలా చేయడం. మార్కెటింగ్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ ఉందని అందరికీ తెలిసేలా చేయడం. మనం ఎవరము? డిజిటల్ మార్కెటర్స్. అంటే మనం చేసేది మార్కెటింగ్ ఇన్ డిజిటల్ ఛానల్స్.
డిజిటల్ ఛానల్స్‌లో మన ప్రోడక్ట్ ఉందని అందరికీ తెలిసేలా చేయడాన్ని మార్కెటింగ్ అంటారు. మనం ప్యూర్‌లీ చేసేది మార్కెటింగ్. సో, మన పనికి, సేల్స్‌కి సంబంధమే లేదు. సో, అది డిజిటల్ మార్కెటింగ్ అంటే. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఫ్యూచర్‌లో డిజిటల్ మార్కెటింగ్‌కి గ్రోత్ ఎలా ఉంటది? అండ్ ఎలాంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు? అండ్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కోర్స్ ఎలా ఉంటదనేది ఒకసారి చూద్దాం. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్నెట్, మన మొబైల్‌లో సోషల్ మీడియా వాడినన్ని రోజులు డిజిటల్ మార్కెటింగ్‌కి స్కోప్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఎందుకు ఉంటది అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తాం? సోషల్ మీడియా ఛానల్స్‌లో, గూగుల్‌లో, యూట్యూబ్‌లో ఇందులో చేస్తాం. ఓకేనా? సో, ఈ ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా ఛానల్స్ ఇవి ఉన్నన్ని రోజులు మన డిజిటల్ మార్కెటింగ్‌కి స్కోప్ ఉంటది. అండ్ ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ కోర్స్‌ని. బేసిక్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి నీకు పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ గానీ, నీ బ్యాక్‌గ్రౌండ్ గానీ ఏం అవసరం లేదు. నీకు కొంచెం కమ్యూనికేషన్ ఉండి ల్యాప్‌టాప్ వాడడం వస్తే ఎవ్వరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, సార్ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఇవన్నీ అడుగుతున్నారు. అండ్ చాలామంది ఏం అడుగుతున్నారంటే, సార్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయితది? బేసిక్‌గా మన ఎంబీఎల్ డిజిటల్ అకాడమీలో ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ స్టార్ట్ అయితది. ఓకేనా? మీరు ఎప్పుడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఒక 7 డేస్ ముందు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో, ఒకవేళ మీరు మిడ్ ఆఫ్ ద వీక్ మాకు ఇన్ఫార్మ్ చేశారనుకోండి, మీరు ముందే కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ 7 డేస్ ప్రియర్‌గా ఇన్ఫార్మ్ చేస్తే బెటర్. ఓకేనా? సో, ఇప్పుడు మనం గ్రోత్ ఎలా ఉంటదో చూసినాము. అండ్ ఎవరెవరు నేర్చుకోవచ్చో కూడా చూసాము. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? వాటి వల్ల మనం నేర్చుకుంటే మనకు యూజ్ ఎలా ఉంటది అనేది చూద్దాం. సో, మీకిక్కడ నా స్క్రీన్‌లో కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్‌లో మనం నేర్చుకునే టాపిక్స్ అన్నీ కనపడుతున్నాయి. అందులో వెబ్‌సైట్ కానీ, ఎస్‌సిఓ కానీ, కాంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్, క్యాన్వా డిజైనింగ్, ఓఆర్ఎం, ఏఐ టూల్స్ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్‌లో ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ టాపిక్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ అంటే ఏంటి? అది ఎలా డిజైన్ చేస్తాం? అనేది నేర్చుకుంటాం. సో, ఇప్పుడు వెబ్‌సైట్ గురించి మీకు ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఏ కంపెనీ గురించైనా డీటెయిల్స్ కావాలంటే ఏం చేస్తారు? ఆ కంపెనీ పేరు గూగుల్‌లో టైప్ చేస్తారు, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో టైప్ చేస్తారు. ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక చోట తీసుకోవడానికి మీరు గూగుల్‌లోనో ఎక్కడో ఒక చోట టైప్ చేస్తారు. అలా టైప్ చేసినప్పుడు వాళ్ళకి ఏమొస్తాయి రిజల్ట్స్? వెబ్‌సైట్ వస్తది. సో, మనం గూగుల్‌లో ఏం టైప్ చేసినా మనకొచ్చే రిజల్ట్స్ అన్నీ ఏంటి? వాటిని వెబ్‌సైట్స్ అంటారు. ఇప్పుడు మీకు నా గురించి కావాలన్నా నా పేరు కొట్టగానే మీకేమొస్తది? నా వెబ్‌సైట్ వస్తది. మన ఏజెన్సీ గురించి కావాలంటే మన ఏజెన్సీ పేరు కొడితే మన ఏజెన్సీ డీటెయిల్స్ వస్తాయి. అలా ఒక కంపెనీకి వెబ్‌సైట్ అంటే ఏంటంటే ఒక ఐడెంటిటీ అనమాట. వాళ్ళ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా ఆ వెబ్‌సైట్‌లో ఉంటది. ఆ వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలి? ఇప్పుడు కొత్తగా చాలామంది కంపెనీస్ పెడుతుంటారు రోజులు. స్టార్టప్‌లు పెడుతుంటారు. కొంతమంది పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలు స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు. వాళ్ళందరికీ వెబ్‌సైట్స్ ఎవరు చేస్తారు? వెదర్ డిజైనర్ ఆర్ డెవలపర్. సో, మనం మన కోర్స్‌లో వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా? సో, థాట్ ఈస్ అబౌట్ వెబ్‌సైట్ డిజైనింగ్. నెక్స్ట్ ఎస్‌ఈఓ అంటే ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు వెబ్‌సైట్ ఉంది. ఒక వెబ్‌సైట్ మనకున్నాక ఆ వెబ్‌సైట్‌ని అందరూ చూడాలి గదా! చూడకపోతే మనం వెబ్‌సైట్ చేసుకొని యూజ్ ఏంటి? ఓకే. సో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే గూగుల్‌లో ఎవరైనా మనకి రిలేటెడ్ ఏమన్నా టైప్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ మనదొక సాఫ్ట్‌వేర్ కంపెనీ అనుకుంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు మన సాఫ్ట్‌వేర్ కంపెనీ టాప్‌లో ఉండాలంటే మనం చేసుకోవాల్సిన పని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఒక రియల్ ఎస్టేట్ గురించి టైప్ చేస్తుంటే మన రియల్ ఎస్టేట్ కంపెనీ పైన పెట్టడం. హాస్పిటల్ గురించి చేస్తుంటే మన హాస్పిటల్ టాప్‌లో ఉండడం. రెస్టారెంట్ అయితే మన రెస్టారెంట్ టాప్‌లో ఉండడం. స్టీల్ కంపెనీ అయితే మన స్టీల్ కంపెనీ టాప్‌లో ఉండడం. ఇలా మన కంపెనీని ఫర్ ఎ పర్టిక్యులర్ కీవర్డ్స్ మనం మన వెబ్‌సైట్‌ని టాప్‌లో తీసుకెళ్ళడాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకేనా? అది ఎలా చేయాలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ కాంటెంట్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో, గూగుల్‌లో, యూట్యూబ్‌లో పొద్దున్న లేస్తే మనం చూసేదంతా ఏంటి? దట్ ఈస్ కాంటెంట్. కాంటెంట్ ఎన్ని రకాలు? టెక్స్ట్ కాంటెంట్ ఉంటది, ఇమేజ్ కాంటెంట్ ఉంటది, వీడియో కాంటెంట్ ఉంటది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ ఉంటాయి. ఆ కాంటెంట్స్ అన్నీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు? వాటిని ఎలా షెడ్యూల్ చేసుకుంటారు? ఏ కాంటెంట్ ఏస్తే ఆ పర్టిక్యులర్ బ్రాండ్‌కి గానీ, ప్రొడక్ట్‌కి గానీ ఎక్కువ రీచ్ వస్తది? అవన్నీ ఒక డిజిటల్ మార్కెటర్ సజెషన్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏ కాంటెంట్ ఏస్తే ఎక్కువ మందికి రీచ్ అయితది అనేది కూడా ఒక డిజిటల్ మార్కెటరే ఒక బ్రాండ్‌కి గానీ, ఒక కంపెనీకి గానీ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏ స్టోరీ హైలైట్ పెట్టాలి? ఏ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలి? ఏ వీడియో వేస్తే ఈ ప్రోడక్ట్‌కి ఇప్పుడు బయటికెళ్తది? ఎలాంటి మ్యూజిక్స్ పెట్టాలి? ఎలాంటి హ్యాష్‌ట్యాగ్స్ పెట్టాలి? కమ్యూనిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? కంటెంట్ క్యాలెండర్ అంటే ఏంటి? ఇవన్నీ మనం సోషల్ మీడియా అండ్ కాంటెంట్ మార్కెటింగ్‌లో నేర్చుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే వన్స్ యూ కంప్లీట్ దీస్ కాంటెంట్ ఆన్ సోషల్ మీడియా మీరు మీ ఓన్ హ్యాండ్లింగ్ సోషల్ మీడియా గానీ, లేకపోతే మీరు వేరే క్లయింట్ సోషల్ మీడియాని కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఏ బ్రాండ్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే హ్యాండిల్ చేసుకోరు.
దానికి సపరేట్ సోషల్ మీడియా టీమ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. నెక్స్ట్ సోషల్ మీడియా యాడ్స్ అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు న్యూస్ ఫీడ్‌లో గానీ, లేకపోతే రీల్ సెక్షన్‌లో గానీ యుల్ గెట్ సమ్ స్పాన్సర్డ్ క్యాంపెయిన్స్. సో ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్స్‌ని సోషల్ మీడియా యాడ్స్ అంటాం. అవి మీకు వచ్చిన స్పాన్సర్డ్ క్యాంపెయిన్ నాకు రాదు. నాకు వచ్చిన స్పాన్సర్డ్ క్యాంపెయిన్ మీకు రాదు. ఎగ్జాంపుల్ నాకు డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ వస్తాయి. మీకు సినిమా యాడ్స్ రావచ్చు, లేకపోతే షాపింగ్ యాడ్స్ రావచ్చు, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్ యాడ్స్ రావచ్చు. ఒకవేళ మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు మీకు యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్ అన్నీ ఎవరు టార్గెట్ చేస్తుంటారు? మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీకు యాడ్స్ ఎలా వస్తుంటాయి? మనమేమనుకుంటాం ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం మనకు అట్లా యాడ్ చూపిస్తుంది అనుకుంటాం. కానీ కరెక్ట్ కాదు. సో ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం నువ్వు ఏ కేటగిరీ కిందనో డిసైడ్ చేస్తది. ఎవడైతే డిజిటల్ మార్కెటర్ ఆ కేటగిరీలో యాడ్ రన్ చేస్తున్నాడో ఆ యాడ్ నీకు కనపడుతుంది. ఓకేనా? సో డిజిటల్ మార్కెటర్ యొక్క రోల్ ఏంటి? ఆడియన్స్‌ని టార్గెట్ చేసి ప్రాపర్‌గా వాడికి వచ్చిన బ్రాండ్‌ని ఆడియన్స్‌లోకి తీసుకెళ్లడం ఒక డిజిటల్ మార్కెటర్ రోల్ అనమాట. ఓకే. సో ఆ విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లైక్ ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ వీటన్నిటిలో సోషల్ మీడియా యాడ్స్ కనపడుతుంటాయి కదా స్పాన్సర్డ్. వాటన్నిటిని సోషల్ మీడియా యాడ్స్ టాపిక్‌లో మనం నేర్చుకుంటాం. ఒక క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆడియన్స్ టార్గెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఈ టాపిక్‌లో కవర్ అవుతాయి. నెక్స్ట్ గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ అంటే ఏంటంటే మనం గూగుల్‌లో ఏమైనా సెర్చ్ చేసినా, యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా, యూట్యూబ్‌లో వీడియో చూసేటప్పుడు, మన జీమెయిల్‌లో ఓపెన్ చేసేటప్పుడు, మన ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎక్కడ పడితే అక్కడ స్పాన్సర్డ్, 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 స్పాన్సర్డ్ అని కనపడుతుంటాయి. అవన్నీ ఎవరు పెడుతుంటారు? ఒక డిజిటల్ మార్కెటర్ పెడుతుంటాడు. ఓకే. ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్ వల్ల యూజ్ ఏంటి? ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్ వల్లే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఈ కంపెనీస్ రన్ అవుతున్నాయి. ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్‌లు ఒకరోజు ఆపేస్తే ఆ కంపెనీలన్నీ ఆగిపోతాయి. ఓకే. ఆ స్పాన్సర్డ్ క్యాంపెయిన్ పర్టిక్యులర్‌గా టార్గెట్ చేసి ఎవరు పెడతారు? ఒక డిజిటల్ మార్కెటర్ పెడతాడు. దాన్ని గూగుల్ యాడ్స్ అంటాం. ఓకే. అది మీరు ఈ కోర్స్‌లో నేర్చుకుంటారు. నెక్స్ట్ క్యాన్వా డిజైనింగ్. ఇప్పుడు మీరు ఏదైతే పీపీటీ చూస్తున్నారో అండ్ అలాగే మీరు ఏదైనా డిజైన్స్ చేయాలనుకుంటున్నారు, ఒక పోస్టర్ చేయాలనుకుంటున్నారు, ఒక సింపుల్ వీడియో చేయాలనుకుంటున్నారు, ఒక సింపుల్ పీపీటీ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి టైంలో మీరు రేపు పొద్దున్న డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక మీ ఓన్‌గా ఫ్రీలాన్సింగ్ గానీ, స్టార్టప్ గానీ చేయాలనుకున్నప్పుడు మీకు అంత బడ్జెట్స్ లేనప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌ని వాళ్ళని హైర్ చేసుకున్నంత అప్పుడు మీకు ఈ క్యాన్వా డిజైనింగ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. సో డిజైనింగ్ ఎందుకు నేర్పిస్తున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్‌ని మార్కెట్ చేయాలంటే నీకు ఒక ఫోటోనో, వీడియోనో, వెబ్‌సైటో ఏదో ఒకటి కావాలి. ఏం లేకుండా నువ్వు మార్కెట్ చేయలేవు. కాబట్టి అందుకే వెబ్‌సైట్ అండ్ డిజైనింగ్ కూడా మనం మన కోర్స్‌లో బేసిక్‌గా యాడ్ చేసాం. ఓకే. యాక్చువల్లీ ఈ 2 డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ కావు. స్టిల్ వి యాడెడ్ జస్ట్ మేక్ ష్యూర్ మీకు అవి కూడా ఐడియా ఉండాలని చెప్పేసి. ఓకే. సో బేసికల్లీ ఇట్స్ 360 డిగ్రీస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. నెక్స్ట్ ఓఆర్ఎం అంటే ఏంటంటే ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనం గూగుల్‌లోకి వెళ్ళినా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకి రివ్యూలు, మెసేజ్‌లు, ఇన్‌స్టంట్ రిప్లైలు ఎవరికైనా మనం ఒక కంపెనీకి హాయ్ అని పెడితే, హాయ్ హౌ ఆర్ యూ? హౌ కెన్ వి హెల్ప్ యూ? అని ఆటోమేటిక్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఎవరికైనా మనం రివ్యూ పెడితే థాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అని పెడుతుంటారు. ఈవెన్ జొమాటో, స్విగ్గీలో అక్కడ కూడా మనం రివ్యూలు పెడితే మనకు రిప్లైలు వస్తుంటాయి. మనం 5 స్టార్ రివ్యూ పెట్టడం ఏంటి? సో ఇవన్నీ కంప్లీట్‌గా ఒక కంపెనీ యొక్క ఆన్‌లైన్ రెప్యుటేషన్‌ని డిసైడ్ చేస్తాయి. ఈ ఆటో రిప్లైలు ఎవరిస్తుంటారు? ఆ రివ్యూస్ అన్నీ ఎవరు మేనేజ్ చేస్తుంటారు? ఈ కంప్లీట్‌గా ఒక బ్రాండ్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కామెంట్లు వస్తున్నాయి? ఏ మెసేజ్‌లు వస్తున్నాయి? ఎవరెవరు ఏ దానికి రిప్లై ఇస్తున్నారు? ఎవరెవరు ఏ దానికి రియాక్ట్ అవుతున్నారు? ఆ రిపోర్ట్స్, ఆ రివ్యూలు, ఆ ఆన్‌లైన్ రెప్యుటేషన్ అంతా ఒక డిజిటల్ మార్కెటర్ హ్యాండిల్ చేస్తాడు. అది ఎలా చేయాలి? ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎలా మనం ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్‌ని మెయింటైన్ చేస్తాం? అవన్నీ మనం ఆ టాపిక్‌లో నేర్చుకుంటాం. అండ్ లాస్ట్ టాపిక్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టాపిక్ ఏంటంటే ఏఐ టూల్స్. సో మనం ఏఐ ఏం నేర్చుకుంటామంటే మన డిజిటల్ మార్కెటింగ్‌లో మనం చేసే పనులకి మనకు అవసరమయ్యే ఏఐ టూల్స్ అన్నీ నేర్చుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది. సో మీ అందరికీ ఏం తెలుసు చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ నుంచి ఏదైనా కాంటెంట్ కావాలంటే వస్తది. అంతవరకు తెలుసు. అండ్ చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ లాగా ఇంకా చాలా యాప్‌లు ఉన్నాయి. ఓకే. మన డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఫోటోస్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, వెబ్‌సైట్స్ కావాలన్నా పర్ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ, హేజన్, 11 ల్యాబ్స్, లవబుల్ ఏఐ అండ్ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం ఇలాంటివి ఒక 6, 7 టూల్స్ మనం నేర్పిస్తాం. ఈ టూల్స్ వల్ల ఏంటంటే అందులో మీరు పీపీటీస్ చేసుకోవచ్చు, వెబ్‌సైట్స్ చేసుకోవచ్చు, కాంటెంట్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, ఆడియన్స్ టార్గెటింగ్ చేయొచ్చు, కీవర్డ్స్ తీసుకోవచ్చు. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓవరాల్‌గా మనం ఇక్కడ చేసే ప్రతి థింగ్ వెబ్‌సైట్ కావచ్చు, ఎస్‌ఈఓ కావచ్చు, కాంటెంట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, క్యాన్వా కావచ్చు, ఓఆర్ఎం కావచ్చు. ఇవన్నీ ఈ ఏఐ టూల్స్ వాడి కొంచెం ఫాస్ట్‌గా ఎలా చేయొచ్చు. ఓకే. ఈ ఏఐ టూల్స్ అన్నిటిని ఈ అన్ని టాపిక్స్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది మనం డిజిటల్ మార్కెటింగ్‌లో నేర్చుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఒక క్లయింట్ వచ్చి అర్జెంట్‌గా మాకు ఇది కావాలి
యూ కెన్ యూజ్ ఏఐ ఆల్సో అని అన్నప్పుడు మీరు ఆ ఏఐని వాడి మీ పని ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. మనం ఆడియన్స్ టార్గెటింగ్ చేయాలి. మనం ఆలోచించాలంటే మనకు ఒక 1, 2 డేస్ పడతది. లేదా మనం కాంపిటీటర్ రీసెర్చ్ చేయాలి. మనం చేయాలంటే మనకు ఓ 3, 4 డేస్ పడతది. అలా కాకుండా ఏఐ టూల్స్ వాడితే మనకి ఫాస్ట్‌గా పర్ప్లెక్సిటీ లాంటి టూల్స్ అవే రీసెర్చ్ చేసి మనకు రిజల్ట్ ఇస్తది. ఓకే. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఏఐ టూల్స్ అనమాట. సో దీస్ ఆల్ ఆర్ ద మాడ్యూల్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు కవర్ అండర్ దిస్ కోర్స్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పటికీ కూడా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కైండ్లీ గూగుల్ మై నేమ్ బాలాజీ మంచి అని టైప్ చేయండి, లేదా ఎంబీఎల్ టెక్నాలజీస్ అని టైప్ చేయండి. మీకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలలో నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడిన థింగ్స్ ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్ళి మీకు అక్కడ డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను చేసిన వీడియోస్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో ఈ డెమోలో మీకు ఇంతకంటే చెప్తే ఇంకా బోర్ కొట్టేస్తుంది. సో ఇంతవరకు చాలు. ఓకే. సో దిస్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్.